హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్స్ చూస్తేనే అర్థమై ఉంటది. అవునండి. మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చిందన్నమాట. సో, మీదొచ్చేసి చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. బట్టలు తీసేయండి, వాళ్ళకలా అవి కొనియండి అని కన్విన్స్. సో, మాకు పిల్లల నుంచి మా పిల్లల్ని ఇంత బాగా సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పక మర్చిపోకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీదంటే చాలా కొంచెం బాధ, కష్టం అలానే ఉంటుంది. సో, ఎందుకంటే నేను ఇంత అమౌంట్ మా లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. సో, అందుకని కొంచెం మాటలు రావట్లేదు. ఐయామ్ సో ఫుల్ హ్యాపీ దిస్ మూమెంట్. సో, ఎందుకంటే చెప్పాలంటే నాకంటే మాటలే రావట్లేదు ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను. చాలా బాగా ఆదరించారు. మాకంటే ఇంత యూట్యూబ్ నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలండి. మా ఫ్యామిలీ ఈ రోజుకి నాకు పేమెంట్ వచ్చేటప్పటికి యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత వేసినా పెద్ద, చిన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎంత అయ్యారంటే మేమంతా వేరే అనుకోమండి. మీరు మా ఫ్యామిలీలాగే మాకు యూట్యూబ్ ఫ్యామిలీ అని పెద్ద ఫ్యామిలీ ఉంది. 8 లక్షల ఫ్యామిలీ ఉందండి. సో, అందుకని అందరికీ ఇప్పుడు 10K, 1K అలాగా సెలబ్రేట్ చేశారు అందరూ. సో, మా ఇంట్లో అది నచ్చదండి. సో, అందుకని మేమంత పెద్ద ఉన్నవాళ్ళేం కాదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమి. సో, అందుకనే మాకు ఇది సెలబ్రేట్స్ అంటే బర్త్‌డే కటింగ్స్, కేక్ కటింగ్స్ అలా ఇది సెలబ్రేట్ 1K, 2K అలా వస్తది కదా ఫ్రెండ్స్. అలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు రాదన్నమాట. వస్తది బట్ కానీ చూపించుకోరు ఊర్లలో. పల్లెల్లో అంటే చూడండి వాళ్ళకి ఇలా ఉంది, అలా ఉంది అని పేరు చాలా దీనిగా చాలా రకాలుగా అంటారు. సో, అందుకనే నేను అదేం చేయలేదు. ఇదంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను చెప్తాను, గర్వంగా చెప్తాను. నా పిల్లలకంటూ ఎవరున్నారంటే నా పిల్లలకంటూ యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. 8 లక్షల ఫ్యామిలీ ఉంది అని గర్వంగా చెప్పుకోగలను ఫ్రెండ్స్. సో, ఎందుకంటే అంత ఫుల్‌ఫిల్‌గా ఫీల్ అవుతున్నానన్నమాట. సో, ఎప్పుడు మీ సపోర్ట్ మా పిల్లలకి ఇలాగే ఉండాలి. ఎప్పుడు కీప్ సపోర్టింగ్, కీప్ ఎంజాయ్. నేను అంటూ ఉంటారు కామెంట్స్‌లో చాలామంది అడుగుతారు, కొట్టుకుంటే మీకు ఖుషీనా అని. కొట్టుకుంటే నాకే ఫుల్ ఖుషీ కాదు ఫ్రెండ్స్. బట్ అది నాకు ఒక మెమరీ లాగా ఉంటుందంతే అని ఆ వీడియో తీశాను. చాలామంది మీరు తల్లేనా అలా వీడియోలు తీశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు అన్నారు. నాకు అదొక వండర్‌ఫుల్ మెమరీనండి. సో, అందుకని వాళ్ళు కొట్టుకుంటుంటే ఇద్దరు అంటే కొట్టుకోవడం కామనే ఉంటది. సో, అంతే అదంతా. ఇది చూడండి ఫ్రెండ్స్, వాడు నిద్రలోనే ఆడుతున్నాడు. నిద్రపోయాడు. నిద్రపోయాక కూడా వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. మీరే చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వాడి కామెడీ. వాడి నిద్రలో కూడా అలాగే మేము టీవీలో ఏదన్నా సాంగ్స్ వింటుంటే, సీరియల్స్ చూస్తున్నప్పుడు కానీ, సాంగ్స్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో సాంగ్స్ వస్తే కానీ వాడు అలా ఆడుతూ ఉంటాడన్నమాట. నిద్రలోనే కొద్దిగా నిద్రపోతున్నా కూడా అలా ఆడుతూ ఉంటాడు. సో, మాకు అదైతే ఒక వండర్ఫుల్ మెమరీ అండి. చిన్న కదలిక కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేయకున్నా కూడాను ఫోన్‌లో సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేప్పటి వరకు అన్ని వీడియోలు నాకు వండర్ఫుల్ మెమరీగా ఉండాలని కాబట్టినే అలా ఇచ్చేసాను కాబట్టి అంతా చేశాను. బట్ కొట్టుకోవాలని వాళ్ళెప్పుడు గొడవ పడాలని నేను చూడలేదు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కామన్ అది. పుట్టేప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు గొడవలు అనేది పడరు. చాలామంది నో ఫైటింగ్స్, నో కమ్స్ వన్ ఫైటింగ్, పెద్ద చిన్న అని అడుగుతారు. వాళ్ళు కొట్టుకుంటున్నా కూడా ఇప్పుడు కొట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. అది బాగా చెప్పగలను నేను. అప్పుడైతే చిన్న పిల్లలు అప్పుడు ఏమి తెలియదు కాబట్టి అలా కొట్టుకునేవాళ్ళు. దానికి దీనికి అంటే ఒక ట్విన్స్ అనుకుంటే ట్విన్స్‌కి 2 ఉండాలి. ఏది తీసుకున్నా 2 ఉండాలి. సో, మాకు అలా తెలియదు కదా. ఇంట్లో ఇంకేది వాడితే అదే ఒక్కొక్కటే ఉంటది. ఆ ఒక్కొక్కటిలోనే వాళ్ళిద్దరూ అది నాకు కావాలి అని కొట్టుకునేవాళ్ళు. సో, ఇప్పుడేది లేదు ఫ్రెండ్స్. చిన్నోడికి ఏమి కొంటే పెద్దోడికి అదే కొంటాము. వాళ్ళకిద్దరికీ వేరే లేదు. సేమ్ ఇద్దరికీ ఏది చూజ్ చేసి తీసుకుంటామన్నమాట. అంతే. వాళ్ళైతే బాగా హ్యాపీగా ఉంటారండి.
ఎప్పుడైతే గొడవ పడతారేమో, వీడియోలు తీసుకున్నా ఉన్నా కూడా గొడవ పడరు. అటు ఇటు ఆడుకుంటూ పాడికి వాడు ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడో నాకు వీడియో తీయాలనిపించినప్పుడు రండి రా, అక్కడ ఆడుకోండి ఇక్కడ ఆడుకోండి అని నేను బలవంత పెట్టడమే కానీ వాళ్ళు కొట్టుకోరు ఇప్పట్లో. సో అందరూ వింటున్నారు, మీరు తల్లేనా అలా తీశారు ఇలా తీశారని. నేను కావాల్సుకున్న తీయలేదండి ఆ వీడియో. ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. సో నేనంతే యూట్యూబ్లో వైరల్ కావాలని నేను ఆ వీడియో తీయలేదు. సో అందరికీ ఇదే చెప్పగలను, నేను వైరల్ కావాలి వాళ్ళ నుంచి నేను దుడ్డు తినాలి అని మాత్రం తీయలేదు. సో అందరి పిల్లలాగానే నా పిల్లలు అనేసి నేను వీడియో తీశానండి. ఓకేనా, అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకే చెప్తున్నాను నేను. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు ఎవరైనా ఉంటారు కదా, సో వదినలు, చెల్లెళ్ళు అందరికీ చెప్తున్నాను అన్నమాట. నేను అందరిలాగేనండి, అందరి తల్లిగారు ఎలా కోరుకుంటానో నేను అలానే కోరుకుంటాను ఫ్రెండ్స్. సో నా పిల్లల్ని ఆదరిస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ప్లస్ తప్పక కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ.